గుంటూరుని ఎంత దూరం మోసినా సరే దించిన దగ్గర నిష్ఠూరమే అన్న సామెత ఊరికే రాలేదు. మా ఆయన లాంటి వాళ్ళని చూసే వచ్చుంటుందేమో. మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ఎన్ని పనులు చేసినా సరే అవన్నీ గుర్తుండవు. కానీ ఏదైనా ఒక పనిని చెయ్యాలనిపించక చేయనప్పుడు, లేదంటే ఓపిక లేక చెయ్యని రోజు ఆ ఒక్క పనిని పట్టుకొని ఇంకా ఆ రోజంతా అరుస్తూనే ఉంటారు. ఇక ఈ సమ్మర్ వచ్చిందంటే ఇదొక ఎక్స్ట్రా పని. ఇంకా కుండల్లో నీళ్లు నైటే పోసి పెట్టాలి. వేడి నీళ్ళు అయినా సరే అప్పటికప్పుడు వేడి చేసి పోయొచ్చు, కానీ ఈ కుండలో నీళ్లు నైట్ పోయడం మర్చిపోయానంటే ఇంకా పొద్దున్నే మళ్ళీ అక్షింతలు స్టార్ట్ అవుతాయి. అందుకే ఏ పని మర్చిపోయినా అది మాత్రం మర్చిపోను, ఖచ్చితంగా చేస్తాను. అసలు ఇవాళ గొడవ ఎందుకు వచ్చిందంటే ఈ పిల్లలు డ్రెస్ ఐరన్ చేయడం మర్చిపోయాను. మామూలుగా అయితే ముందు రోజు నైటే చేస్తాను, కాకపోతే మర్చిపోయాను అనమాట. ఇంకా 7:30కి అంతా వెళ్ళాలి కదా, ముందే చేసుకోవచ్చు కదా అని చెప్పి పొద్దున్న లేచిన దగ్గర నుండి అరుస్తూనే ఉన్నారు. ఏదేమైనా సరే నేను టైంకి అయితే ఖచ్చితంగా వాళ్ళని రెడీ చేసి పంపిస్తాను. మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ చేసి క్యారీ కూడా పెట్టేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేశాను. ఆ లోపల మా బుడ్డోడు కూడా లేచేశాడు. మొత్తానికి ఒక 20 డేస్ నుండి మేమిద్దరం వీళ్ళకి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాము. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కాసేపు ఇలా